కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పిందట. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపైన ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలట. లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులట. ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులట. వీడియోలు యువతి భర్తకు పంపడంతో అమ్మాయికి విడాకులు ఇచ్చినట. అంటే వాడు అసలు బతికి కూడా వేస్ట్ అనమాట. 17 ఏళ్ల జైలు శిక్ష అనేది కూడా తక్కువే ఒక రకంగా. అంటే ఆ స్థాయిలో అమ్మాయిని 10th క్లాస్ చదివేపటి నుంచి డిగ్రీ అయ్యేదాకా, డిగ్రీ తర్వాత పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకున్న భర్తకు పంపిస్తే ఆ భర్త విడాకులు కూడా ఇచ్చిండట. అంటే ఆ స్థాయిలో అమ్మాయిని దాదాపు 7-8 సంవత్సరాలుగా వేధిస్తూ వస్తున్నాడు. 10వ తరగతి విద్యార్థిని లోబర్చుకొని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాకుండా తన దుశ్చర్యని వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి ఆమె వివాహ జీవితం ముక్కలవ్వడానికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సాతూరి మధుకర్, వన్ ఏజ్ కూడా 52 సంవత్సరాలట. పోక్సో కేసులో న్యాయస్థానం 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు 1,50,000 రూపాయల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జ్ సునీత గురువారం తీర్పునిచ్చారు. 2017 నాటి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రస్తుత ఎస్ఐ వెంకటేష్ వివరించారు. జిల్లాలోని ఒక ప్రభుత్వ స్కూల్లో 2013లో 10వ తరగతి చదువుతున్న బాలికతో అదే స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసిన హన్మకొండకు చెందిన మధుకర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. రాత్రి వేళ బాలికను స్కూలుకు పిలిపించుకొని ఆమెను లోబర్చుకొని పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తాను అని బాధితురాలని బెదిరించేవాడు. అనంతరం బాధిత యువతి డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండలోని తన స్నేహితుడి గదికి పిలిపించుకొని శారీరకంగా వాడుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు తీసిన మధుకర్ తాను పిలిచినప్పుడల్లా రావాలని ఆమెను బెదిరించాడు. అయితే 2017లో ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకున్నా సరే మధుకర్ వేధింపులు ఆపలే. తనకు వివాహమైందని వదిలేయమని కోరినా కనికరించలే. తన మాట వినట్లేదని యువతి భర్త ఫోన్కు అసభ్యకరమైన వీడియోలు పంపించాడు. వాటిని చూసిన ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో మధుకర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా అప్పటి ఎస్ఐ షేక్ జానీ పాషా కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ సింధు శర్మ విచారణ చేసి నేరస్తుడు సాతూరి మధుకర్ను రిమాండ్కు తరలించారు. నేరం నిరూపితమవడంతో పెద్దపల్లి కోర్టు మధుకర్కు శిక్ష విధించింది. 17 సంవత్సరాల జైలు శిక్ష. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన పై కోర్టుకు పోయి ఆ కోర్టుకు పోయి ఈ కోర్టుకు పోయి లేకుండా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం. శిక్ష అయితే పడ్డది, కింది కోర్టు వేసింది.